హలో ఫ్రెండ్స్, చూడండి మనం మీకోసం వచ్చాను మార్కెట్కి. ఈరోజు తీసుకుంటానికి వీడియో తీస్తానికి వచ్చాము మార్కెట్లో. మనం కూడా తీసుకుంటాం ఎల్లిగడ్డ అల్లము. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 500K పోవాలి. మహబూబ్ ఇదొక ఎస్ఐ మహబూబ్ దగ్గర మనం అల్లం తీసుకున్నాము. వీళ్ళ దగ్గర మార్కెట్లో నచ్చింది. ఏక్ నెంబర్ ఉంది అల్లము. మనం కొయ్యూరు అల్లం ఉంది, కేరళ అల్లం ఉంది, కొత్తగా అల్లం కూడా ఉన్నాయి. వీళ్ళమ్మ ఇక కొత్త అల్లం 1000 రూపాయలు చెప్తుండు. ఏక్ నెంబర్ ఉంది, కొంచెం దొడ్డుగా ఉంది. ఇగో పాత అల్లం ఉంది, నల్ల మట్టిది ఉంది, 1750 ఉంటుంది. ఎర్ర మట్టిది ఉంది, 1850 రూపాయలు చెప్తుండో. 200 రూపాయలు దిగింది ఈరోజు మార్కెట్లో. మనం కూడా 3-4 రోజుల తర్వాత వచ్చాం. ఇక కొత్త అల్లం 1000 రూపాయలు చెప్తుండో. ఇలా సన్న అల్లం ఉండదు, 700, 800, 900 ఉంది. ఇలా కూడా నల్లమటిది చూడండి. వీళ్ళ దగ్గర కూడా ఇగో అల్లం ఉన్నది. ఇగో కొయ్యూరు అల్లం కింద పోసారు. వర్షాలు పడుతుంటాయి కదా, అంతా బుర్జ ఉంది. ఇంట్లో కూడా ఒక రకం, మూడో రకం, రెండో రకం, మూడో రకం ఉంటుంది. ఎర్ర మట్టిది, నల్ల మట్టిది ఉంటుంది. నల్ల మట్టిలో కూడా నీకు చాలా నల్లగా ఉంటుంది. ఇది ఇవి అంతా బుర్జ ఉంది, సాఫ్ లేదు అల్లము. ఇక కొత్త అల్లం ఎట్లున్నది, కొత్తది 1000 రూపాయలు. ఇది 1850, ఇది 1750 నల్లమట్టిది. కింద ఇగో కొయ్యూరు అల్లం వేసారు. ఇలా మీకు చూపిస్తాను. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఇది 30 రూపాయలు, ఇది కూడా 30 రూపాయలు. ఇది కిందిగా నల్లమట్టి 25 రూపాయలు చెప్తుండు. ఇంకా నల్లగా ఉంది 20 రూపాయలు. చూస్తారు అక్కడ మూలకు ఇగో నల్లమట్టి ఉంది, నల్లమట్టి ఉంది మూలకు 20 రూపాయలు. అది చూస్తారా, ఇది కొత్త అల్లం 1000 రూపాయల కిలో, 1000 రూపాయలు 60 కిలోల బ్యాగ్. ఇది కూడా ఇది డిసెంబర్ ఉన్నదిగా, ఇది మనం తీసుకున్నాము. ఏక్ నెంబర్ ఉంది, 1850 రూపాయలు చెప్పిండు. ఇక ఉల్లిగడ్డ కాడికి వచ్చినాము. ఇక చింతపండు ఉంది, ఉల్లిగడ్డ ఉంది వీళ్ళ దగ్గర. ఉల్లిగడ్డ 18 రూపాయల కిలో, కొంచెం పొట్టు పోయింది. ఇది కూడా కింద కింద వచ్చారు షాంపుల్గా. ఇది కూడా 18 రూపాయలు, కొంచెం లైట్గా పొట్టు పోయింది. ఇది మీకు కూడా, ఇది కూడా అంతే. పక్కకు ఉన్నది వేరేది, ఇంకోటి చూపిస్తాను. ఉల్లిగడ్డ అది 20 రూపాయలు, పొట్టు బాగా. ఇగో ఇది ఉంది కింద వచ్చారు. ఇది 20 రూపాయల కిలో, పొట్టు పోలేదు, సాఫ్ ఉన్నది, ఏక్ నెంబర్ ఉంది. ఇక ఎల్లిగడ్డ తీసింది, ఎల్లిగడ్డ తీసింది కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర. చింతపండు 130 చెప్తుండు. ఇగో ఇది మనకు ఎర్రమిరపకాయలు ఏక్ నెంబర్ ఉంది, సాఫ్ ఉన్నది, కానీ 160 రూపాయలు చెప్తుండు హోల్సేల్ కిలో. చూస్తారా, ఏక్ నెంబర్ హోల్సేల్గా. చిల్లీ కారం, ఎర్ర కారం, మిరియాలు, మిరపకాయలు. ఎల్లిగడ్డ కాడికి వచ్చినా మనం వేరే షాప్కి. ఈడ 4 ఎక్క 90 రూపీస్ చెప్పిన 85కి ఇచ్చిండు. ఇది 3 ఎక్క 75 చెప్పాడు, 70కి ఇచ్చిండు. కానీ గడ్డ సైజ్ బాగుంది, గట్టిగా ఉంది. కొంచెం గడ్డ అటు ఇటు ఉంటే 65 రూపాయలు కూడా చెప్తారు, కానీ మనకు నచ్చదు అది. ఇగో తినెక్క గడ్డ సాఫ్ ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. గడ్డ కొంచెం అటు ఇటు ఉంటే 65 రూపాయలు కూడా ఇస్తారు. మనం ఇప్పుడు చూడు, చారెక్క 4-5 షాపులు తిరిగినాము. ఇప్పుడు ఈ షాప్లో వచ్చాము. వీళ్ళ దగ్గర చారెక్క ఉన్నది, ఏక్ నెంబర్ ఉంది, సాఫ్ ఉన్నది, కొంచెం గడ్డ గట్టిగా ఉంది. చూడండి, గడ్డ ఇట్లా సాఫ్ ఉన్నది, పుట్టు లేకుండా. ఎందుకంటే ప్రతి షాప్లో 5 రూపాయలు, 10 రూపాయలు తేడా ఉంటుంది, గడ్డని బట్టి ఉంటుంది. మాల్ సాఫ్ ఉంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇక చూడండి, 85కి ఇచ్చిండు. మనకు 90 చెప్పిండు, కానీ 85 రూపాయలకి ఇచ్చిండు, తగ్గిస్తే వరకు. ఇగో ఇది కొత్త షాప్ కింద పెట్టారు, 2 ఎక్క, కానీ అది సరిగా లేదు. ఇది కొంచెం చచ్చిపోయింది ఉంది, తీసుకోలేము మనము. వేరే షాప్కి పోతున్నాము. ఇప్పుడు ఇవి చిన్న సైజు మనకు కాలేగానే చిన్న. ఇక్కడ వచ్చాము, 45 రూపాయలు చెప్తున్నాం. ఎర్రది తెల్లగా ఉంది. మనకి ఇలాంటి గడ్డగా అవసరం లేదు, కానీ వేరే తీసుకున్నాం మనం. చారెక్క వీళ్ళ దగ్గర, వీళ్ళు కూడా 90 రూపీస్ చెప్తున్నాం. ఇగో ఈ బ్యాగ్ బాగుంది, 55కి ఇచ్చిండు, సాఫ్ ఉన్నది, మీడియం సైజ్, అంటే చిన్న సైజ్. దీంట్లో ఇంకా చిన్నగా ఉంటుంది, కానీ మనకు ఇంత మీడియం సైజ్ తీసుకున్నాం. 55 రూపీస్కి ఇచ్చాను, 45 kg. ఇది సాద్ ట్రేడింగ్ ఎల్లిగడ్డ షాపు. వీళ్ళు కూడా 85, 90, 75, 65, 45, 55 ఇట్లా రేట్స్ ఉన్నాయి. వెనక చూడండి, మొత్తం చిన్న సైజు ఉంది, 45 రూపీస్కి కేజీ. ఇది వీళ్ళు అమ్మడాలు తీసుకుపోతారు. ఊళ్ళలో పల్లెటూళ్ళలో అమ్ముతారు. ఏముంటారు అంటే 150 రూపాయలు, 160 రూపాయల కిలో అమ్ముతారు వాళ్ళు. సైజ్ చిన్న సైజు తీసుకో, పెద్ద సైజు. చింతపండు కాడికి వచ్చినాము. చింతపండు చూడే, ఇది 130 రూపాయలు చెప్తుండు. ఇప్పుడు చింతపండు రేట్లు కొంచెం పెరిగినాయి, ఏక నంబరి. ఇప్పుడు చూడండి వేరేది. ఇలా ఎట్లుండేది అంటే చింతపండు 145 రూపాయలు, ఏక్ నెంబర్ ఉంది. ఇలా తక్కువ కూడా ఉంది, 100, 110, 90, 70, 80 రూపాయలు ఉంది. అది షాప్లో పెడితే అమ్మితే నడవదు, 70, 80 రూపాయలు. అది బయట తిరిగి అమ్మితే, ఆడోళ్ళు అమ్మితేనే నడుస్తుంది. నల్లగా ఉంటుంది, కొంచెం గింజ ఎక్కువ ఉంటుంది, పొట్టు ఎక్కువ ఉంటుంది. అది కచరా ఎక్కువ ఉంటుంది, మధ్యలో కచరా ఎక్కువ ఉంటుంది. ఇది మధ్యలో సాఫ్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, చింతపండులో మధ్యలో కూడా కచరా నింపుతారు, మొత్తం పొట్టు నింపుతారు అంతా. ఇది సాఫ్ ఉన్నది. ఇది 130,